గణేష్ నవరాత్రి ఉత్సవాలను మిలాద్ ఉన్ నబీ పండుగను హిందూ ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీఎస్పీ సత్తయ్య సూచించారు. సంగారెడ్డి జిల్లా అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ పాల్గొన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదని మండపాల నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకు, ఎలక్ట్రిసిటీ అధికారులకు, రెవెన్యూ అధికారులకు నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డీఎస్పీ సత్తయ్య గౌడ్ అధికారులకు పలు సూచనలు చేశారు. జోగిపేటలో గతంలో హిందూ ముస్లింల పండుగలు ఒకే సమయంలో వచ్చినప్పటికీ కులమతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకున్నట్టు కౌన్సిలర్ చిట్టిబాబు అలియా సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏ కార్యక్రమం పెట్టినా మనమందరం కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అన్నదమ్ముల్లాగా ఉండి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంతోషంగా గడుపుతూ ఉన్నాం మేమందరం కూడా. ఇప్పుడు పండగలు మిలాద్ ఉన్ నబీ చేసిన, గణేష్ చవితి కలిసి చేసిన, సార్ గణేష్ చవితి రంజాన్ పండుగ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా పండుగలు, మా ముస్లిం సోదరుల పండుగలు కూడా కలిసిమెలిసి మేము చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మా ఆందోళన జోగిపేటకు మంచి పేరున్నది. ఇప్పటి వరకు కూడా శాంతి సామరస్యాల పైన మేమందరం కూడా కలిసిమెలిసి ఈ పండుగలు జరుపుకుంటా ఉన్నాం. గణపతి ఉత్సవాలు ఉంటాయి. గణపతి ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు, 11 రోజులు, 13 రోజులు, 16 రోజులు తీస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళకి ఇబ్బందితో పాటు ఇక్కడ కూడా ఒక ఇబ్బంది ఉన్న సార్ ఏంటంటే, ఇక్కడ మనకు జనరేటర్స్ అవైలబుల్ ఉండవు. ఇక్కడ లోకల్గా జనరేటర్స్ అవైలబుల్ లేక ఏమైపోతుందంటే కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ 1 టైం కాకుండా 2 టైం కన్నా సెకండ్ 2 టైమ్స్ లోపల మొత్తం షిఫ్ట్ చేసే విధంగా మీరు ఒకసారి ఒక ప్రణాళిక రూపొందించుకుంటే ఆర్డీఓ గారి అధ్యక్షతన డిఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు అందరూ కలిసి చేసుకుంటే ఒకటి బాగుంటుంది సార్. కాబట్టి ఈ వాటిని, ఈ 2 పండుగలను మనం సమర్థవంతంగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా నిర్వహించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక సన్నద్ధత ప్రోగ్రాం ఇది. ఒక పద్ధతి ప్రకారం జోగిపేటలో ఒక పద్ధతి ప్రకారం వినాయక చవితి ఉత్సవాలు, మిలాద్-ఉన్-నబీ ఉత్సవాలు కానీ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారము జరపడానికి కృషి చేస్తాం. ఎస్పెషల్లీ మున్సిపల్ వారికి ఈ సందర్భంగా ఒక సూచన, ఈ గణేషులు పోయేటప్పుడు రోడ్లో ఈ పాతోల్స్ ఉంటే వాటికి అటు తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పాతోల్స్ ఫిల్ చేపియండి. తర్వాత నిమజ్జనం జరిగే ప్రదేశంలో లైటింగ్ కానీ, బ్యారికేడింగ్ కానీ, ఇప్పుడు అక్కడ క్రెయిన్స్ ఏర్పాటు కానీ, దానికి క్రెయిన్స్లలో మనకేముంటుందంటే సాధారణంగా ఈ పండుగ అనగానే కొంతమంది అయితే అంతా కొంచెం ఎంజాయ్ మూడ్లో తాగి అట్లా ఇట్లా వస్తారు. కాబట్టి వాళ్ళను ఆ గణపతిని తీసి ఆ క్రెయిన్ పెట్టే క్రమంలో వాళ్ళని అలో చేస్తే ఏంటంటే వాళ్ళ మీద కంట్రోల్ లేక కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మున్సిపల్ సిబ్బంది అక్కడ కొంతమంది ఉంటే వాళ్ళే తీసి పెడితే సేఫ్గా నిమజ్జనం చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు అక్కడ దాకా వస్తారు సార్, నిమజ్జనం ప్రదేశం దాకా వాళ్ళు వస్తారు. ఆ నిమజ్జనం కాడ మాత్రం అందులో పెట్టేసి పంపించినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే క్రెయిన్ కూడా చూసుకుంటే బాగుంటుంది సార్. తర్వాత రెవెన్యూ సార్ కొంచెం ఈ గదివేతగాళ్ళకు కూడా కొంచెం ఒక 10 మందిని పెట్టుకుంటే అది ముందు జాగ్రత్త చర్యగా పెట్టుకుంటే బాగుంటుంది సార్.